నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నుండి కంపల్సరీ మీకు ఛాన్స్ ప్రాపర్టీస్ కొన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 1.5 ఇయర్ నుండి మళ్ళీ అసలు వీడియో పెట్టలేదు. చాలామంది మెసేజ్లు, ఫోన్లు చాలామంది వస్తున్నాయి. రోజు ఒక 10-20 కాల్స్ వస్తున్నాయి. కానీ నేను వేరే కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్లో బిజీ ఉండి ఎవరికి కరెక్ట్గా నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోయినా. కానీ ఈ రోజు నుండి కొత్త నెంబర్ తీసుకున్నా, కొత్త ఎంప్లాయీస్ని తీసుకున్నా. కంపల్సరీ మీకు ఎవ్రీ సాటర్డే, సండే విజిటింగ్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు. ఈ రోజు నుండి మళ్ళీ న్యూ ప్రాపర్టీస్, ఓల్డ్ ప్రాపర్టీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు ఓన్లీ న్యూ ప్రాపర్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా ఆల్రెడీ 4-5 ప్రాపర్టీస్ తీసుకొచ్చాను. కానీ ఇలా ఓన్లీ 1 ప్రాపర్టీ గురించి చెప్తున్నాను. మనకు ప్లాట్ అండి, ఓపెన్ ప్లాట్. ఇది ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు హైవే నుండి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంది. బస్ డిపో నుండి 500 మీటర్స్, మన మేడ్చల్ వివేకానంద స్టాచ్యూ నుండి జస్ట్ 200 మీటర్స్, రాఘవేంద్ర కాలనీలో ఉంది. జస్ట్ హైవేకి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇండ్ల మధ్యలో ఉంది. అది 100 గజాలు అండి, ఓన్లీ 100 గజాలు. మనకు మేడ్చల్ ఇప్పుడు మేడ్చల్ వచ్చి నార్మల్గా 50,000 రూపాయలు అనేది మినిమం అయిపోయింది. 50,000 రూపాయలు అనేది మినిమం పర్ స్క్వేర్ యార్డ్ అనేది 50,000 రూపాయలు అయింది. ఇది మనకి ఏంటంటే, మనకు కస్టమర్ వచ్చేసి 40,000 రూపాయలు చెప్తుండ్రు. చాలా ఎమర్జెన్సీ ఉంది. నాకు తెలిసి 38కి వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ఇక స్పాట్ రిజిస్ట్రేషన్ కొంచెం తొందరగా తీసుకుంటామంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏంటంటే, ఎవరికైనా ఛాన్స్ ప్రాపర్టీ కావాలంటే, మిడిల్ క్లాస్ పర్సన్కి మన ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. చిన్న ప్రాపర్టీ. మనం ఈ ఓపెన్ ప్లాట్లో 5 రూమ్లు వస్తాయండి. రేకుల రూమ్లు కొద్దిగా పొడుగుంటుంది. ఇది 5 రూమ్లు వస్తాయి. ఎవరైనా తీసుకొని ఒక 3-4 లక్షలు ఖర్చు పెట్టి రేకుల షెడ్ వేసి రూమ్ లెక్క వేస్తే మాత్రం ఒక 15,000 ఈజీగా రెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి బాగుంటుంది. ఎవరైనా నచ్చితే మాత్రం మనకు రెగ్యులర్గా ఫోన్లు చేయండి. నేను మ్యాక్సిమం లిఫ్ట్ చేస్తాను. ఒక లిఫ్ట్ చేయని సందర్భంలో ఉంటే వాట్సాప్లో, దీనికి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో మెసేజ్ చేయండి. కంపల్సరీ నేను మీకు రియాక్ట్ అవుతాను. మీకు మెసేజ్ పెడతాను. సాటర్డే, సండే అయితే కంపల్సరీ విజిటింగ్ పెట్టుకోండి. సాటర్డే, సండే ఇస్ బెటర్ విజిటింగ్ పర్పస్ అయితే. థ్యాంక్ యూ అండి. నమస్తే, బాయ్.